అపరిమితమైన దుర్వ్యాపారము. అపరిమితమైన దుర్వ్యాపారము. అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక రాస్తూ, అపోస్తలుడైన పేతురు వ్రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదువుదాం. జాగ్రత్తగా వినాలి. చదవండి నాన్న. వేదిక మీద ఉన్నవారు చదివితే నాకు క్లియర్గా వినబడుతుంది. మొదటి పేతురు 4వ అధ్యాయం 3వ వచనం నుంచి 3-4 వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అంతవరకు చాలండి. ఈ మాట వ్రాస్తున్నది పేతురైనా ఈ మాటలు ఎవరితో చెబుతున్నారో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాటలు రాస్తున్నది పేతురు గారైనా ఎవరితో చెబుతున్నాడో, ఎవరి కొరకు రాశాడో తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడకండి అని ఎవరితో అంటాం మనం? అబద్ధం ఆడేవాళ్ళతో అంటాం. స్కూల్కి ఆలస్యంగా రాకూడదు అని ఎవరితో చెప్తాడు టీచరు? టైంకి ఖచ్చితంగా ఉండే వాళ్ళతో ఆ మాట చెప్పరు కదా ఎవరు. ఆఫీస్కి టైంకి వచ్చేవాడిని పిలిచి ఆఫీసులోకి నువ్వు టైంకి రావాలి అనడంలో అర్థం లేదు. అర్థమవుతుంది కదా. ఇంకా డిస్టర్బెన్స్గా తిరుగుతున్నారు అటు ఇటు వెనక క్యాబిన్. కొంచెం నాకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది. ఒక్క నిమిషం కిందకి తీసుకెళ్ళి తల్లి. కింద కూడా లైవ్ వస్తుంది, పైకి తీసుకెళ్ళి. ఓకే, టైంకి కరెక్ట్గా పంక్చువాలిటీ పాటించేవాడిని చూసి ఆఫీసరో లేదా మేనేజరో నువ్వు టైంకి రావాలి అని చెప్పడు. ఎవరితో చెబుతాడు? టైంకి రాని వాళ్ళతో. నువ్వు పని సరిగా చేయాలని ఎవరితో చెప్తారు? పని చెయ్యని వాళ్ళతో. ఇప్పుడు పేతురు గారు పత్రిక రాస్తున్నది ఎవరికి అంటే, ఎవరికి? క్రైస్తవేతరులకా, క్రైస్తవులకా? మొదటి అధ్యాయంలో, ఆ పత్రిక మొదటి అధ్యాయంలో క్లియర్గా చెప్పాడు. అక్కడ 2వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై, ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారు ఎవరు? మనమే, ఇంకెవరు? యేసుక్రీస్తు రక్తము వలన దేవుని ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కపదొకియ, ఆసియా, బితునియ అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు. అంటే వీళ్ళంతా ఎవరు? ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారు, అంటే క్రైస్తవులైన వారు, బాప్తిజమం పొందినవారు. చెదిరిపోయారు ఆయా దేశాల్లో, అంటే క్రైస్తవులైన వారికి రాస్తున్నమాట. సంఘంలో నిలబడి వ్యభిచరించకూడదు, మోసాలు చేయకూడదు, అది జనరల్గా చెప్పే మాట. కానీ ప్రత్యేకంగా ఉత్తరం రాశాడు అంటే సంఘంలోకి వచ్చాక కూడా మళ్ళీ ఇలాంటి వారిలో కనబడుతున్నాయి అంటే కొందరిలో కనబడుతున్నాయి కనుక వ్రాశాడు. మర్చిపోకండి, కొందరిలో కనబడుతున్నాయి. రైట్. అంటే మనం సంఘంలోనికి వచ్చినంత మాత్రాన మారిపోయామా అనుకుంటే కాదు అని తెలుసుకోండి. ఎందుకంటే ఈ ఒక్క విషయమే కాదండి, రోమపత్రిక రాస్తూ కూడా 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం రాయబడిందో మీ అందరికీ తెలుసు. మీరు మనస్సు మారి నూతన మగుట వలన. అదేంటి? సంఘంలోనికి వచ్చిన వాడు ఎవడైనా బాప్తిజం తీసుకునే వస్తాడు. బాప్తిజం తీసుకునేటప్పుడు మనసు మారాలి కదా. మారాలా వద్దా? బాప్తిజం ఎలా తీసుకోమన్నాడు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజమం పొందండి. అది అపోస్తలుల కార్యాలు 2:38లో ఉన్నమాట. అంటే బాప్తిజమం తీసుకునేవాడు ఆల్రెడీ మారు మనసు పొందినవాడని మనం అనుకుంటున్నాం. ఆల్రెడీ బాప్తిజమం తీసుకున్న వాళ్ళకు పౌలు రాస్తూ అంటాడు,
ఏమంటున్నాడు? మీరు మారు మనస్సు పొంది మీ మనస్సు మారి నూతన మొగుట వలన అన్నాడు. అంటే ఇంకా అవ్వలేదా? ఈ మాటలు ఎందుకు మనం గుర్తు చేస్తున్నామంటే, బాప్తిజం తీసుకోవడమే మార్పు అనుకుంటున్నారు క్రైస్తవ్యంలో చాలామంది. అందుకే బాప్తిజం తీసుకున్న వాళ్ళ గురించి జనరల్గా క్రైస్తవులు మాట్లాడుతుంటారు, ఆయన మారు మనసు పొందాడండి, ఆయన మారు మనసు పొందిన బిడ్డలండి. అంటే మారు మనసు పొందడం అంటే వాళ్ళకున్న కొలమానం మెజర్మెంట్స్ ఏంటంటే బాప్తిజం తీసుకోవడం. మరి అదే నిజం అనుకుంటే బాప్తిజం తీసుకున్న ఆల్రెడీ సంఘంలో ఉన్న వ్యక్తులకి మీరు మనస్సు మారి నూతనం అవ్వాలని ఎందుకు చెప్తున్నాడు? అంటే బాప్తిజంలో మనస్సు మారలేదా అంటే ఖచ్చితంగా మారలేదని చెప్పాలి. మరి మారు మనసు పొందాలన్నాడు. ఏమంటే మనస్సు మారడం అంటే ఒక రోజులో జరిగేది కాదు, ఒక విషయంలో జరిగేది కాదు. బాప్తిజంతో మార్పుకి మారు మనస్సుకి మొదటి అడుగు పడింది. మార్పు ఒక రోజులో అయిపోయేది కాదు. ఆ రోజు మొదటి అడుగు వేసావు, అక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలి. మనమేమనుకుంటాం? మారిపోయామనుకుంటాం. ఇది తెలియక పాపం బాప్తిజం తీసుకోగానే బాప్తిజం తీసుకున్నవాడు యేసు ప్రభువులా మారిపోవాలని పాపం పాస్టర్ గారు అనుకుంటాడు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఉండేసరికి బాప్తిజం తీసుకున్నవాడు కూడా ఆ రోజు యేసు ప్రభు అయిపోయినట్టుగా ఏం చేస్తాడు? నటిస్తుంటాడు. బాప్తిజం తీసుకున్న రోజు అతని మౌనం, అతనిలో కనబడే ఆ ప్రశాంతత, ఆ కళ్ళల్లో కనబడే తేజస్సు, ఆ మాటలో కనబడే వినయం చూసి యేసుప్రభు అయిపోయానని అతను అనుకుంటాడు, యేసుప్రభు అయిపోయాడని మనం అనుకుంటాం. కానీ ఆ రోజు అవ్వదండి. అది మొదటి అడుగు, మర్చిపోకండి. మార్పుకి మనం వేసే మొదటి అడుగు. అంటే నిర్ణయించుకున్నాం, మారుదామని నిర్ణయించుకున్నాం. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయంలో ఒక మార్పు ఉంది. అప్పటి వరకు భూమి మీద తల్లి గర్భం నుంచి భూమి మీద పడిన నాటి నుంచి, మనకు ఊహ తెలిసిన నాటి నుంచి మనల్ని సమాజం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మన మనసులో కొన్ని ఇంజెక్ట్ చేశారు. నువ్వు డాక్టర్ కావాలనో, నువ్వు గొప్ప క్రీడాకారుడు కావాలనో, లేదా సమాజం ఇన్స్పైర్ చేసిన దాన్ని బట్టి మనమే నిర్ణయించుకోవడం. మొత్తానికి తల్లి గర్భం నుంచి వచ్చిన మన జన్మలో నుండి మనకంటూ కొన్ని నిర్ణయాలు, మనకంటూ కొన్ని ఆశలు, వాటి కోసమే బ్రతుకుతున్న ఆ వరవడిలో వాక్యం విని అయ్యో బ్రతుకంటే ఇది కాదన్నమాట. నా జీవితంలో నేను ఒక లక్ష్యం నిర్ణయించుకొని నాకు ఇష్టానుసారంగా బ్రతకడానికి వీలు లేదన్నమాట. అలా అయితే నేను డాక్టర్ కావాలనుకున్నాను. డాక్టర్ కావాలన్నది ఇంపార్టెంట్ కాదు. నా దేవుని కోసం సేవ చేయాలి బ్రతికున్న కాలంలో, జీవితం ఉన్న కాలంలో. నేను ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. మరి వాక్యం వింటే రేపేమి సంభవించునో మీరు ఎరుగరు అన్నాడు. ముందు డాక్టర్ కాదు, నేనేం చేయాలి? దేవుని పని చేయాలి. నా నిర్ణయం కూడా అదేనండి. వాస్తవానికి నాకు కాస్తంత సపోర్ట్ ఉంటేనే నేను ఖచ్చితంగా ఎంబీబీఎస్కి వెళ్ళిపోయానండి. ఎందుకంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏమంటారు, హై ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నేను ఎడ్యుకేషన్లో బాగుండేవాడిని. తెలుగు పుస్తకం అయితే మొత్తం చూడకుండా చెప్తూ ఉండేవాడిని మా అక్కకి. నా టార్గెట్ అదే, డాక్టర్ అయ్యేవాడిని కాస్త సపోర్ట్గా ఉంటే. ఎప్పుడైతే జయశాలి గారి వాక్యం విన్నామో, జీవితం అనేది ఇది కాదు, ముందు దేవుడు. అందుకే బీఎడ్ చేసిన టీచర్ ప్రొఫెషన్కు వెళ్లకుండా ఇదే నిర్ణయం తీసుకుని ఇందులోకి వచ్చేసాం. అంటే మనం మార్చుకున్నాం మన నిర్ణయాలని, మార్చుకున్నాం మన జీవిత లక్ష్యాలని, మార్చుకున్నాం మన అభిరుచుల్ని, మార్చుకున్నాం మన ఆలోచనల్ని, అలవాట్లని. అది తొలి అడుగు. ఆ తర్వాత దేవునిగా మారడానికి చాలా ప్రాసెస్ ఉంది, చాలా మెట్లు ఉన్నాయి, చాలా దశలు ఉన్నాయి. అందుకే తొలి అడుగు బాప్తిజంలో వేసిన రోజున కొన్ని నిర్ణయాలలో మార్పు వచ్చిందేమో కానీ దేవుడు కోరుకున్న మార్పు రావడానికి దశలు దశలుగా వెళ్ళాలి. గనక మీరు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం. ఎవరి రూపాంతరం అంటే మీ రూపం మారాలి. రూపం మారాలంటే శరీరం గురించి మాట్లాడడం లేదు. వేదిక మీదకి వచ్చి రూపం మారాలంటే శరీరం గురించి మాట్లాడడం లేదు. తెలుసు కదా మీకు. దైవంగా మనం మారాలి. మనం, శరీరం కాదు, మనం దైవంగా మారాలి. యథార్థంగా ఒప్పుకుంటేనండి, వాస్తవం ఒప్పుకుంటే, నిజంగా మనలో ఒక్కరినైనా ఈ ప్రపంచం దైవంలా ఉన్నావు అని ఎప్పుడైనా కితాబిచ్చిందా? పోని సహోదరుడిచ్చాడా? సంఘంలోని వ్యక్తి ఇచ్చారా?
వాస్తవం ఒప్పుకోవాలి, ఎందుకంటే మనం ఇంకా ఆ దశకి వెళ్ళలేదు. వెళ్ళాలి, అదే కోరుకుంటున్నాం. అలాగూ మనల్ని పరిపూర్ణులను చేయడానికే అపోస్తలులు పత్రికలు రాశారు, ఉపదేశకులు ఉపదేశం చేశారు, వాక్యోపదేశకులు వాక్యం చెప్పారు. వీళ్ళందరినీ నియమించినందుకే మనము పరిపూర్ణులగు నిమిత్తమే. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో ఉన్నమాట. అది కూడా ఒకసారి చూద్దురు. కానీ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలో, మనమందరము, అక్కడ సంఘంలో ఉన్న వాళ్ళ గురించే, ఇన్క్లూడింగ్ పౌలు, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం, ఒకే మాటపై ఒకే అభిప్రాయానికి రాగలగాలి. ఏకత్వము పొంది సంపూర్ణుల మగు వరకు, సంపూర్ణ పురుషుల మగు వరకు. సంపూర్ణ పురుషులు అంటే ఇక్కడ శరీర సంబంధమైన లింగభేదం గురించి మాట్లాడడం లేదు, కంప్లీట్ పర్సన్, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాడు. సంపూర్ణ పురుషులు అవ్వాలి. సంపూర్ణ పురుషులు అంటే ఏ కంప్లీట్ మ్యాన్ అంటాడు. మ్యాన్ అంటే మ్యాన్ గురించి చెప్తున్నారని కాదు, మనిషి. రెమండ్ సూట్ వేసుకుంటాడు, యాడేం వస్తుందండి, ఏ కంప్లీట్ మ్యాన్ అని వస్తుంది. రెమండ్ సూట్ వేసుకున్నాడు కంప్లీట్ అవ్వడం. కంప్లీట్ మ్యాన్ అంటే క్రీస్తు యేసులో పరిపూర్ణత నివసిస్తుంది. దైవత్వము యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అది కొలసి 2:9 ఉంటుంది, తర్వాత చదువుకోండి. గనుక మనం పరిపూర్ణులు అవ్వడం అంటే క్రీస్తులోనికి మారిపోవడం, దైవత్వంలోకి మారిపోవడం, దైవంగా మారడం. అలా మనల్ని మార్చడానికి ఎవరెవరు నియమించాడట? కంటిన్యూ చేయండి ఆ మాటని. అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన అగు వరకు. అంటే ఇంక అవ్వలేదా? అర్థమవుతుందా ఆయన మాట? సంపూర్ణ పురుషులం అగు వరకు అంటే ఇంకా అయ్యారనే, అవ్వలేదనా? అంటే మార్పు బాప్తిజమంతోనే పూర్తి అయిపోద్దా, అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దా? మీరే చెప్పండి. స్టార్ట్ అవుతుంది. సంఘంలోనికి ఎందుకు రావాలి మీరు? ఈరోజు ఇంత కన్స్ట్రక్షన్ ఎందుకు జరిగింది? మీరు వస్తున్న ప్రతిసారి సేవకుడు శిల్పి అయి నిలబడతాడు, సుత్తి ఉలి తీసుకొని, వాక్యమనే సుత్తి. మిమ్మల్ని పరిపూర్ణం చేయాలి, మీలో ఒక రూపం చెక్కాలి, క్రీస్తులో మిమ్మల్ని చెక్కాలి. అలా చెక్కుతున్నప్పుడు ఉలి దెబ్బ పడితే నొప్పేనా కదా? రాయిని కొట్టగానే ఏమవుతుంది? పిచ్చలాగా లేచిపోద్ది. ఆ రాయి స్థానంలో మనం నిలబడ్డాం. క్రీస్తు రూపం రావాలంటే మనకు కూడా ఉన్న ఎక్స్ట్రాలన్నీ చెక్కేయాల. వాక్యంతో చెక్కుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఏంటి, సుత్తి దెబ్బ కొడితే హాయిగా ఉంటుందండి? బాధ. చాలామంది దెబ్బలు పడినప్పుడు రాజేంద్ర అన్న నన్నే టార్గెట్ చేస్తున్నాడు, ఎందుకు ఇక్కడికి రావడం, వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు బలహీనులు ఉన్నారు. కొంతమంది అవును నేను మారాలని ఆ దెబ్బను స్వీకరించేవాళ్ళు ఉన్నారు. అలాగా మీరు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఎలాగూ నియమించాడు. ఏం నియమించాడు? పై మాటలో ఉంది. కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని వాక్యోపదేశకులు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపర్లు గాను, కొందరిని ఉపదేశకులు గాను. అంటే ఇంతమందిని మన దగ్గరికి ఎందుకు పంపుతున్నాడంటే మార్పు ప్రారంభమైంది బాప్తిజమంతో, అది కంప్లీట్ చేయడానికి ఎంతమంది వస్తారు? డైరెక్టర్ గారు ఒక్కళ్ళు సరిపోతారు కదా వేదిక మీద. జాయింట్ డైరెక్టర్స్ ఎందుకు? డిప్యూటీ డైరెక్టర్స్ ఎందుకు? అడిషనల్స్ ఎందుకు? ప్రిన్సిపల్స్ ఎందుకు? కోఆర్డినేటర్స్ ఎందుకు? వైస్ ప్రిన్సిపల్స్ ఎందుకు? ఇంతమంది ఉంటేనే సంఘాన్ని పరిపూర్ణం చేయగలరు. ఎవరి పని వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే. తాపి పని వారిది, రాళ్ళు పేర్చి వాటి మధ్య సిమెంట్ వేసి కట్టడం, నిలబెట్టడం, ప్లాస్టింగ్ చేయడం. కరెంటు పని వాళ్ళది కరెంటు పని, ఐరన్ పని వాళ్ళది ఐరన్ పని, పెయింట్ పని వాళ్ళది పెయింట్ పని, కార్పెంటరీ వర్కర్స్ కార్పెంటరీ పని, గ్లాస్ వర్క్ గ్లాస్ వర్క్, టైల్స్ వర్క్. ఇంతమంది పనిచేస్తే ఒక బిల్డింగ్, ఒక నిర్మాణం పూర్తయితే మనం సంపూర్ణంగా ఒకనాడు లోకంలో రాయి, ఆకారం లేని పనికిరాని రాయిలా ఉన్న మనల్ని బాప్తిజం ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చారు సెలెక్ట్ చేసి. ఇలా సెలెక్ట్ చేసిన మనల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆకారం చెక్కుతున్నారు. అది జరుగుతుంది.
ఓకే, అంటే మార్పు అనేది ఇక్కడికి వచ్చాక ప్రారంభమైంది, చెక్కుతున్నారు, మార్పు కనబడుతుంది. కొంచెం 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 కొంచెం. ఒకడు సంపూర్ణతలోనికి తొందరగా వెళతాడు, కొందరు లేటుగా వెళతారు. అంటే మొత్తానికి అందరిలో లోపాలు ఉంటాయంటే ఎందుకుండవు? ఉంటాయి. అంతవరకు ఎందుకండి, బిల్డింగ్ ఈరోజు నిన్న ఓపెన్ చేశారు. సర్వాంగ సుందరంగా ఉన్న ఈ బిల్డింగ్ని ఓ నెల క్రితం వచ్చి చూడండి. ఆ పక్క సిమెంట్ ఉంటుంది, ఈ పక్క చెక్క ముక్కలు ఉంటాయి, ఆ ప్రక్క ఎక్కడో తాడు వేలాడుతుంటుంది, ఈ ప్రక్క ఎక్కడో గోడకి పరంజాల కోసమని కన్నం పెట్టి ఉంటుంది. ఎవడయ్యా ఈ కన్స్ట్రక్షన్ కట్టింది అంటారు. అప్పుడు ఏంటి ఇలా అన్నీ ఇలా ఉన్నాయి ఏంటి అంటారా? అది కన్స్ట్రక్షన్లో ఉంది కనుక, చేయవలసిన పని ఇంకా ఉంది కనుక లోపాలు ఉంటాయి. అలాగే సంఘంలోనికి వచ్చిన మనలను వాక్యోపదేశకులు వాక్యంతో నిర్మిస్తున్నారు, ప్రాసెస్, అండర్ ప్రాసెస్. అలాంటప్పుడు నాలో మీకు లోపాలు కనపడతాయి, మీలో నాకు లోపాలు కనపడతాయి, మీ పక్కవాడికి మీలో లోపాలు కనపడతాయి, మీకు పక్కవాడిలో లోపాలు కనపడతాయి. చూసినప్పుడు ఆ లోపం కనపడినప్పుడు నిర్మాణంలో ఉన్నాడు కదా, మార్చుకుంటాడు అనుకోవాలి తప్ప మనం ఎలాంటి వాళ్ళం అంటే బాప్తిస్మం తీసుకోగానే మాట్లాడతాం. ఆవిడ బాప్తిస్మా, ఆవిడ బొంద, అది కూడా ఒక బాప్తిస్మేనా ఏంటి? ఆ మాట్లాడేసి అప్పుడే మాట్లాడేస్తాం. ఎందుకంటే ఆమెలో మనకేం కనపడుతుంది? ఆమె మార్పు చెందుతుంది, కొంచెం కొంచెం కట్టబడుతుంది, లోపాలు ఉంటాయి. వాడు బాప్తిజం తీసుకున్నాడు కానీ వేస్ట్ అంటాడు. ఎవరిని వేస్ట్ అనకండి, నిర్మాణం అవుతున్న దేవాలయాలు అవి పూర్తి అవ్వలేదు, ఇంకా మార్పు జరుగుతుంది. అందుకే వాక్యోపదేశకులైన వారు, ఉపదేశకులైన వారు, ప్రవక్తలైన వారు ఎంతమందిని పంపాడు. పేతురు కూడా నాయన లోకంలో ఉన్నప్పుడు పోకిరి చేష్టలు, అదే చదువుతున్నాను. 1 పేతురు 4:3 వచ్చేసాను నేను. 1 పేతురు 4:3 వచ్చేసాను. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు, గతంలో ఇవన్నీ చేశాం. తర్వాత ఇంకేమన్నాడు? అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అని 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు అన్నాడు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం, అదే టైటిల్ ఇచ్చానండి, అపరిమితమైన దుర్వ్యాపారం. బైబిల్లో లేనిది ఎప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మాట్లాడు, తెలుసు కదా మీకు. ఈ టైటిల్ ఎందుకు ఇచ్చారంటే అపరిమితమైన ఆ దుర్వ్యాపారం అనేది వాక్యంలో ఉంది కనుక అదే టైటిల్ ఇచ్చాను. తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషిస్తున్నారు. ఏంటి ఈ అపరిమితమైన దుర్వ్యాపారం? ఏంటిది ఇది? ఈ అపరిమితమైన దుర్వ్యాపారం అంటే ఏంటి? పైన చెప్పినవన్నీనా? అసలు దుర్వ్యాపారం అంటే ఏంటి? ఇంగ్లీష్లో రియాట్ అంటాడు. దాని అర్థం అల్లర్లని ఇచ్చాడులే కానీ అది కరెక్ట్ పదం కాదండి, ఇంగ్లీష్లో కరెక్ట్ పదం లేదు. దుర్వ్యాపారం అంటే ఏంటి? మనకు ఒక దుర్వ్యాపారం గురించి తెలుసు. మహా అయితే మనకే తెలుసు దుర్వ్యాపారం అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనకు తెలిసిన దుర్వ్యాపారం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో నా చిన్నప్పటి నుంచి దీని గురించే వింటున్నాను దుర్వ్యాపారం అంటే. ఎందుకంటే చాలామంది సేవకులు మాట్లాడతారు కదా, మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో ఏముంది అంటే దుర్వ్యాపారము అనగానే మనం ఏం ఫిక్స్ అయ్యాం? మద్యం. దుర్వ్యాపారం అని ఒక్క మద్యం గురించే అన్నాడా? అయితే కొన్ని వచనాలు చూపిస్తాను మీకు, అప్పుడు మేము అర్థం చేసుకోవచ్చు. ఒకదాని గురించి మాట్లాడలేదు అనేది మీకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? దుర్వ్యాపారం జరిగించిన నా ప్రియురాలు అనగానే ఇశ్రాయేలు సంఘం గురించి మాట్లాడుతున్నాడు. దుర్వ్యాపారం అనగానే కేవలము వాళ్ళు చేసింది మద్యంతో మత్తులుగా ఉండడమేనా? ఆలోచించండి.
వాళ్ళు చేసిన వాటిలో దేవునికి బాగా భయంకరముగా కోపం తెప్పించింది విగ్రహారాధన. విగ్రహారాధన, అల్లరితో కూడిన ఆటపాటలు, అన్యాయం, దోచుకోవడం, హత్యలు అన్నీ ఉన్నాయి. దుర్వ్యాపారం అని ఒకదాని గురించి మాట్లాడలేదు. మరొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన ఇలాగన్నాడు, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు, తెలుసు కదా. వారిలో చిన్నవాడు తండ్రికి తండ్రి ఆస్తిలో తనకు రావాల్సిన భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టేశాడు. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తము సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. దుర్వ్యాపారం వలన పాడు చేశాడట. అంటే కేవలం త్రాగాడని అనుకోవచ్చు. ఆ దుర్వ్యాపారం అంటే ఒకవేళ మద్యపానమే అని మనం ఫిక్స్ అయితే, ఒక్క మద్యపానంతోనే ఈ ఆస్తినంతా పాడు చేశాడా? కాదు. 30వ వచనం కూడా చూడండి. అదే లూకాసు వార్త 15వ అధ్యాయము 30వ వచనం. అయితే నీ ఆస్తిని, పెద్ద కొడుకు అంటున్నాడు తండ్రితో, నీ ఆస్తిని దేంతో తినేసాడట? అంటే అతను చేసిన పనిలో ఒక్క మందు కొట్టడమే కాదు, వేశ్యలతో వ్యభిచరించడం. అంటే ఇప్పుడు దుర్వ్యాపారం అనగానే ఒక మందు కాదు అనేది మీకు అర్థమైందా? లోకంలో కనిపించే ప్రతి నీచమైన కార్యక్రమం గురించి తెలుగు బైబిల్లో ప్రస్తావించిన పదం దుర్వ్యాపారము. అర్థమైందా? దుర్వ్యాపారం. ఓకే, ఇది అర్థమైతే ఇప్పుడు మన పాయింట్కి వచ్చేద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనం. అదన్నమాట, పోకిరి చేష్టలు కూడా దుర్వ్యాపారమే, దురాశలు కూడా దుర్వ్యాపారమే, మద్యపానము కూడా ఇంక్లూడింగ్ వాటితో కలిపి దుర్వ్యాపారమే, అల్లరితో కూడిన ఆటపాటలు దుర్వ్యాపారమే, త్రాగుబోతుల విందులు దుర్వ్యాపారమే, చేయదగని విగ్రహ పూజలు సైతం దుర్వ్యాపారం. అందుకే ఇర్మియాలో ఏమన్నాడు? దుర్వ్యాపారం వలన నా ప్రియురాలు దుర్వ్యాపారం చేసింది కదా, ఈ మొక్కుబడులు, ఈ దేవాలయంతో ఏంటి పని కనుక విగ్రహ పూజను కూడా ఏమన్నాడు? దుర్వ్యాపారము అని. మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అని కామా పెట్టాడు. చూడండి, కామా పెట్టాడా? ఉందా లేదో చూడండి, చూసి చెప్పండి. ఉంది. కామా పెట్టి తర్వాత ఏమన్నాడు చూడండి, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే. ఏమంటే పైన చెప్పినవన్నీ కూడా మనం జనరల్గా ఎప్పుడూ తెలిసినవే, తెలుసుకున్నవే, కానీ పెద్దగా పట్టించుకుంది ఒకటి ఉందండి. ఇక్కడ మాట్లాడుతున్నది కామా పెట్టిన తర్వాత అసలు పాయింట్ అదే, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అని. వెంటనే అపరిమితమైన దుర్వ్యాపారం. ఏది అపరిమితమైన దుర్వ్యాపారం? పైన చెప్పినవే కాదు, మెయిన్ ఇదండి, మెయిన్ ఇదే. ఏది? అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుట అనేది ఒక దుర్వ్యాపారం. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుట అనున్నది ఒక అపరిమితమైన దుర్వ్యాపారం. ఎందుకు ఇలా చెప్పానంటే, ఆ 4వ వచనంలో చూడండి, అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఏం చేస్తున్నారట? ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తున్నారు అన్నాడు. ఈ పాయింట్ ఒకసారి ఆలోచిస్తే, ఏమండి, ఒక తాగుబోతుడు ఉన్నాడు అనుకోండి, వాడు మారి సంఘానికి వెళితే ఆశ్చర్యపోవచ్చు, మారాడు కదా అని సంతోషపడతారు. దూషించే వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. పోనీలే, మేము తాగుబోతులము, మేము మారలేదు, వాడు మారాడు అనుకుంటారా? వాడు మారిపోయినందుకు దూషిస్తూ ఉంటారా? మీరే ఆలోచించండి. కోర్స్ ఎవడైనా వెధవ ఉంటే ఒక 2 సార్లు అంటాడు, కానీ ఆ తర్వాత వాడే కాంప్రమైజ్, పోన్లే మన వెధవలో వాడన్నా మారాడు అనుకుంటాం. వ్యభిచారం చేస్తున్నవాడు మారాడు అనుకోండి, పోనీలే ఆడన్నా మారాడు అంటారా? దూషిస్తారా? మీరే చెప్పండి. ఈ పై వేటిల్లో కూడా దూషించే వాళ్ళు ఎవరు లేరు. కానండి ఈ అన్యజనుల ఇష్టము నెరవేర్చుట అనేది ఉంది చూసారా,
ఇది మానేస్తే మాత్రం ఆశ్చర్యపోతారట. వాళ్ళతో కలిసి పరిగెత్తకపోయినందుకు ఆశ్చర్యపోతారట. ఆ తర్వాత మనల్ని దూషిస్తారట. అంటే అసలు అపరిమితమైన దుర్వ్యాపారం ఇక్కడే ఉంది. క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆయనతో మాట్లాడగోరి ఆయన తల్లి, ఆయన తమ్ముళ్ళు వెలుపల నుంచున్నారట. చూడడానికి వచ్చారా, మాట్లాడడానికి వచ్చారా? ఏముందండి అక్కడ? అదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 46, 47, 48 వచనాల్లో ఉంటుంది. చూడడానికి వచ్చారా, మాట్లాడడానికి వచ్చారా? మాట్లాడగోరుచు అంటే ఏదో ఒక విషయం ఉంది అక్కడ. ఈయన పెద్ద కొడుకు సువార్త అని శిష్యులను వెంట తీసుకొని వెళ్ళిపోతున్నాడు. చెల్లెళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళ గురించి పట్టించుకోవాలా వద్దా? ఇప్పుడు పెద్ద చెల్లి పెళ్లి చేయాలి. ఏమమ్మా, మా మీదే వేస్తావా? మేమే వేసుకోవాలి పెళ్లి ఖర్చులు, అన్నయ్యకి వేయవా? అయితే మాట్లాడద్దు, ఈ విషయం మాట్లాడాలి కదా, పెద్దోడికి వాడికి బాధ్యత ఉంది కదా అని ఏదో సమ్ కుటుంబ సమస్యల గురించే మాట్లాడడానికి వచ్చారు. మీకు తెలుసు కదా మరియమ్మ గురించి. హర్షం వాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా ఆ మరియమ్మని యేసుప్రభు కంటే గొప్పగా పూజిస్తారు. కానీ విషయం ఏంటంటే, గబ్రియేలు దేవదూత వచ్చి, అమ్మ నీ గర్భాన పుట్టేవాడు లోకరక్షకుడమ్మ అని చెప్పిన తర్వాత ఆయన సువార్త ప్రారంభించినప్పుడు ఇది దైవ సంకల్పం, ఆయన వెనక నేను ఉండాలని అనుకోలేదు. కుటుంబంలో ఉంది, కుటుంబ కార్యక్రమాల్లో ఉంది, పిల్లలతో ఉంది, భర్తతో ఉంది. అవసరాన్ని బట్టి మాటలాడగోరి అంటే ఒక అవసరం కోసం వచ్చింది అక్కడ, మర్చిపోవద్దు. అది కుటుంబంలో ఏదో ఖర్చా, ఏదైనా సమస్య, ఇంకేదైనా. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, ఒకడు వచ్చి చెప్పాడు, ప్రభువా నీ తల్లి నీ తమ్ముళ్ళు నీతో మాట్లాడగొరుచు వెలుపల నిల్చున్నారని ఒకడు చెప్పగానే, మీకు తెలుసు కనుక తీయించట్లేదు, సమయం సరిపోదని. అందుకు ఆయన ఏమన్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు ఆ మాట అన్నాడంటే ఎందుకు అన్నాడు బాగా ఆలోచించండి. అని మాట చెప్పి, ఇదిగో నా తండ్రి చిత్త ప్రకారము చేయుచున్న వీరే నా తల్లైనా, నా సహోదరుడైనా, నా సహోదరైనా. కనుక అన్యులు అంటే దేవుణ్ణి నమ్మని, ఏమండి, ఇతర మతస్థుల దగ్గరికి వెళ్ళకండి. నీ ఇంట్లోనే ఉంటూ నీకు తల్లో, నీకు తండ్రో, నీ కూతురో, నీ భర్తో దేవుణ్ణి అంగీకరించలేదు, క్రీస్తులోకి రాలేదన్నవాడు కూడా అన్యుడే. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అసలు ఇక్కడ సబ్జెక్టు కూడా మనవాళ్ళదే, బయట వాళ్ళది కాదు. ఎందుకంటే ఏమంటే హిందువుల అన్యుల ఇష్టాలు మీరెందుకు నెరవేరుస్తారు? ఇక్కడ ఏముంది, అన్యుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే. అంటే గతించిన కాలంలో ఏం చేశారు మీరు? అన్యుల ఇష్టాలు నెరవేర్చారు. అన్యుల ఇష్టాలని చెప్పి వేరే హిందువుల మతం ఇష్టాలు నెరవేర్చారు మీరు? ఏం పని మనకి? మరి ఏ అన్యుల ఇష్టాలు నెరవేర్చారు? మా నాన్న నేను పోలీస్ కావాలనుకున్నాడు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. ఆయన నాకు జన్మనిచ్చినందుకు నా తండ్రికి నేను ఇచ్చే ట్రిబ్యూట్, లేదంటే బహుమానం, లేదంటే అని ఈరోజు సమాజంలో చేస్తున్నది ఏంటండి? చేస్తున్నది ఏంటి? ఒక తల్లి ఇష్టం, ఒక తండ్రి ఇష్టం, భార్య ఇష్టం. నా భార్యకు నేను ఏదైనా చేయాలి. ఇక వాడి లైఫ్ అదే. కనుక అన్యులు అనగానే ఎక్కడికో వెళ్ళకండి. మీ వాళ్ళు, మీ బంధువులు, మీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మీ బంధువులు కావచ్చు, కడుపును పుట్టిన వాళ్ళే కావచ్చు, కట్టుకున్న వాడే కావచ్చు. ఇది దుర్వ్యాపారమా? బంధువులు, తల్లిదండ్రులు, కుటుంబీకులు వీళ్ళ కొరకు చేసేది దుర్వ్యాపారమా? ఖచ్చితంగా. ఎలాంటి దుర్వ్యాపారం ఉంటుందో ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ దుర్వ్యాపారంలో వాళ్ళతో కలిసి నడవనందుకు, వాళ్ళతో కలిసి వెళ్ళనందుకు వాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, ఖచ్చితంగా మనల్ని దూషిస్తారు. వాళ్ళతో కలిసి నడవనందుకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. యేసుక్రీస్తు శిష్యుల్ని తన కొరకు ఏర్పరచుకుంటున్న టైం అది. అలా ఏర్పరచుకున్నప్పుడు నన్ను వెంబడించమని అందరిని ఏర్పరచుకుంటున్నప్పుడు ఒక శిష్యుడు అన్నాడట, ప్రభువా నిన్ను వెంబడిస్తాను, కానీ మా నాన్న ఈరోజు చచ్చిపోయాడు, ఆయన్ని పాతి పెట్టుకొని వస్తాను, సెలవి అన్నాడు. బాగా ఆలోచించండి, సెలవి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు మీ అందరికీ తెలుసు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఇక్కడ తండ్రి అనగానే
ఏమంటే తండ్రి చచ్చిపోయినప్పుడు ఉండకపోతే సమాజం ఏమంటుందో, బంధువులు ఏమంటారు, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు అన్నమాట అండి ఎంత క్రిటికల్ అంటే సమాజంలో ఉన్నవారికి. మనం కూడా ఆలోచిద్దాం, అంత అవసరమే ఉందండి, అంత అవసరమే ఉందండి. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, నాతో పాటు జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు అందరూ రావాలి ఇక్కడికి? అవసరం లేదు, జనరల్గా అవసరం లేదు, ఎందుకంటే ప్రసంగం నాది కనుక. అలాగే కొన్నిసార్లు మనం కూడా కొన్ని కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు, ఉదాహరణకు రాజేంద్ర బాబు గారు సువార్తకు వెళ్తున్నారు, ఓ ప్రిన్సిపల్ గారికో లేదంటే వైస్ ప్రిన్సిపల్ గారికో పని పడింది అనుకోండి, నిజంగా ఇంట్లోనే ఎవరన్నా చనిపోయారు అనుకుందాం, జనరల్గా మనం ఏం ఆలోచిస్తామంటే ప్రసంగం అన్నది కనుక అందరూ వెళుతున్నారు కనుక నేను ఒక్కడిని ఇటు వెళ్ళడం వల్ల పెద్ద ప్రాబ్లం లేదు, పని చూసుకొని రావచ్చు. అలా ఎంతమంది ఎన్నిసార్లు మనకంటే పైన ఉన్న వాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు కదా అని విడిచిపెట్టి వెళ్ళిపోతాం వెనక్కి. మన కార్యక్రమాలు ఎంతమంది చూసుకోవట్లేదు. మా దగ్గర ఉండేవాళ్ళు అండి, విజయవాడలో ఇద్దరు అన్నదమ్ములు. ఏంటన్నా మొన్న మీటింగ్లో లేవంటే, తమ్ముడు వచ్చాడు కదన్నా అనేవాడు. అన్న అంటే తమ్ముడు వస్తే అన్న వచ్చినట్టు వాళ్ళ ఫీలింగ్ అది. పెళ్ళికి గనక భార్య భర్తలు ఎవరో ఒకళ్ళు వెళ్తే సరిపోద్ది అనుకుంటాం, చూసారా? అట్లా మీటింగ్కి అన్నదమ్ముళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తే నేను సర్దుకోవాలి, అది అంటే నా కోసం వచ్చేవాళ్ళు. ఏమండి, యేసుక్రీస్తు ముఖ్య ప్రసంగికుడు అక్కడ. ఎవరు చెప్తారు, ఎవరు మాట్లాడతారండి ప్రజలతో? యేసుక్రీస్తు కదా, యేసుక్రీస్తే కదా. ఇప్పుడు తండ్రి చచ్చిపోయిన ఈ ఒక్క వ్యక్తి అక్కడికి వెళితే ఆ జరిగే సువార్త ఆగిపోతుందా? ఆగుతుందా? అలాంటప్పుడు పర్మిషన్ ఇవ్వచ్చు కదండి. మనం ఎన్నిసార్లు మెయిన్ ప్రసంగికుడు ఉంటే పని ఆగటం లేదు, పని జరుగుతుంది కదా, నేను లేకపోయినా పని జరుగుతుంది కదా అని ఎన్నిసార్లు మనం మన పనులు చూసుకోలేదు. కానీ రియల్గా చూస్తే మనం చేసేది పెద్ద పాపం. ఎందుకంటే యేసు ప్రభు ఆయన ప్రసంగికుడుగా ఆయన ఉన్నాడు, ఈ ఒక్కడు వెళ్ళిపోయినా మిగిలిన 11 మంది శిష్యులు ఉన్నారు, ఉన్నా కానీ పర్మిషన్ ఇవ్వలేదు. ఇచ్చాడా? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి. నిజంగా అండి, మనం ఎంత స్థాయిలో మారి ఈ పని మనం చేసామనుకోండి. మీటింగ్ ఉంది, రాజోలు మీటింగ్కి వచ్చాం, వెనకాల మా నాన్న చచ్చిపోయాడని ఒక కబురు వచ్చిందనుకోండి, 4 రోజుల మీటింగు, శవాన్ని ఉంచితే ఉంచండి, తీసేస్తే తీసేయండి అనే కోణంలో నేను మాట్లాడితే ఎంతమంది బంధువుల్లో నేను చెడ్డవుతాను? అవునా? అంతవరకు ఎందుకంటే ఎగ్జాంపుల్ 2 సంఘటనలు నా జీవితంలోనే. మా బాబాయ్ కూతురు ఒక అమ్మాయి భార్యాభర్తల సమస్యలో పడుకొని ఉన్నప్పుడు అలా పెట్రోల్ పోసి తగలబెట్టేసాడు భర్త. పెళ్ళైన సంవత్సరానికి ఒక పాప పుట్టాక హాస్పిటల్లో, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. పుణే వెళ్ళాలి. అమ్మాయి హాస్పిటల్లో ఉంది, చనిపోయే పరిస్థితుల్లో ఉంది, ఇవాళ రేపు చచ్చిపోద్ది. నేను క్యాన్సిల్ చేసుకోలేదండి, పుణే వెళ్ళిపోయాను. జర్నీలో సగం దూరం వెళ్ళిన తర్వాత ఫోన్ వచ్చింది, చనిపోయింది అని. నేను వెనక్కి రాలేదండి, వెళ్ళిపోయాను. 3 రోజుల మీటింగ్, 4వ రోజు వచ్చాను, సమాధి అయిపోయింది. బంధువులు చాలామంది బాధపడ్డారు. చాలామంది ఏమన్నారు తెలుసా? వీడేంటి, పాస్టర్లు చాలామంది ఉన్నారు, సంఘాలు చాలామంది ఉన్నాయి, ఎవ్వడికి లేదా ఇంత భక్తి, వీడికే ఉందా, వీడే దిగొచ్చాడా? ఇలాగే మాట్లాడారండి మా వాళ్ళు. వీడే దిగొచ్చాడా అంటే మేమందరం చేసే ప్రార్థనలు కదా, చచ్చిపోతే ఉండడా? ఇప్పుడు ఆలోచించండి, ఎవరి ఇష్టం నెరవేరిస్తే మనకు ఆశ్చర్యము, దూషణలు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి, వాస్తవానికి అక్కడ ఉండి నేను అమ్మాయిని బతికించగలనా? కానీ ముందుకెళితే తండ్రి ఇష్టం నెరవేర్చవచ్చు, వెనక్కి వస్తే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటి? అమ్మ చూడడానికి వచ్చాడు. ఎందుకంటే ఇంట్లో పెద్ద కొడుకు నేనండి, ఆలోచిస్తారు. చిన్నోడు కనపడకపోయినా ఆలోచించరు, కానీ పెద్ద కొడుకు నేనే కాబట్టి లేడని అడుగుతారు. అందులో బాధ్యత గల స్థానంలో ఉన్నాను కదా సేవకుడిగా. కనుక ఆ రోజు నన్ను మా వాళ్ళంతా దూషించారు. పైగా ఏంటి ఇలా కూడా చెప్పాడు దేవుడు. ఇలా ఎవరు చెప్పారు? ఏదన్నా జరిగితే సేవకులు సైతం కార్యక్రమాలు ఆపేసి, అంతే కదండి, పక్కన ఇంట్లో శవం ఉంది అని అంటే ప్రార్థన పెట్టుకోవడానికి కూడా భయపడతారు చాలామంది, ఆపేస్తారు చచ్చిపోయారు కనుక. ఏంటి, తండ్రి చచ్చిపోతేనే ఆయన రావమ్మన్నాడు, మనం ఏంటంటే పక్కింట్లో ఎవరైనా శవం ఉన్నా మనం ప్రార్థన ఆపేయాలనుకుంటాం. ఇప్పుడు అన్యుల ఇష్టం ఏంటి? అందరూ రావాలి, అందరూ చూడాలి. అది నెరవేర్చనందుకు నన్ను దూషించారండి, ఆశ్చర్యపోయారండి. నెక్స్ట్ మళ్ళీ మా నాయనమ్మ సంవత్సరానికి ముందు మా నాయనమ్మ చనిపోయింది.
సంవత్సరానికి అమ్మాయి చనిపోయింది. 2 సార్లు కూడా నేను ఒకసారి ముంబై, ఒకసారి పుణె అదే ప్రయాణంలో ఉన్నాను. చచ్చిపోయిందని చెప్పారు, వెనక్కి రాలేదు. మీటింగ్ చూసుకున్నాను, 4 రోజులు అయిపోయిన తర్వాత వచ్చాను. ఒకప్పుడు బంధువులు నన్ను చాలా ఇష్టపడేవాళ్ళని. ఈ 2 సంఘటనల తర్వాత అండి చాలా కాలం నాతో మాట్లాడలేదండి. చాలా కాలం పట్టి పట్టినట్టుగా ఉన్నారండి. ఇప్పుడు చదవండి, వాళ్ళకి ఇష్టమైనట్టుగా ప్రవర్తించి ఉంటే వాళ్ళకి ఇష్టంగానే ఉండేవాడిని. అన్యుల ఇష్టం నెరవేర్చలేదు కదా. ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని ఏం చేస్తారు. ఇక్కడ ప్రారంభిస్తే ఇది ఒక చిన్న ఇన్సిడెంట్. ఇక్కడి నుంచి మనం ఆలోచిస్తూ ఉంటే దేవునిలోనికి వచ్చి కూడా మనం నెరవేర్చే కొన్ని అన్యుల ఇష్టాల గురించి మాట్లాడతాను. సహజంగా నా దగ్గరికి సంబంధం నా దగ్గరికే కాదు, రాజేంద్ర బాబు గారి దగ్గరికైనా, ఉపేంద్ర గారి దగ్గరికైనా, సేవకులైన వారి దగ్గరికి సంబంధం కావాలి అని చెప్పేసి ఆడపిల్లల కోసం, మగపిల్లల కోసం వస్తారు. వచ్చారు నా దగ్గరికి 4-5 వచ్చారు. ఒక ఆయన అడిగాడు, అందులో ఒకలే కాదండి, 2-3 అదే మాట. అన్నయ్య, మా పాపకి మంచి అబ్బాయి కావాలి, మనలోని BOEYలోని మంచి అబ్బాయి కావాలి, వాక్యం తెలిసిన వాడై ఉండాలి. అన్నయ్య మరి చూడండి, మన వాళ్ళే కావాలి, అందుకే నా ఇష్టం అన్నాడు. ఆ తర్వాత కొంచెం మెల్లిగా చెవి దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసండి, అన్న కొంచెం మా వాళ్ళల్లో చూడండి. ఎవరిలో? మా వాళ్ళల్లో. నేను ఇలా చూశానండి. అంటే నాకేముండదన్న, కాకపోతే మా వాళ్ళంతా, మా అమ్మ, మా వాళ్ళంతా వాళ్ళని చూసారా, దేవునిలోకి వచ్చి ఎవరిని సాటిస్ఫై చేయాలని చూస్తున్నాడు. వాళ్ళ నాన్నకు ఉందట, వాళ్ళ అమ్మకు ఉందట. మరి నువ్వెందుకు మారింది? నువ్వెందుకు మారినట్టు? దుర్వ్యాపారం. ఈరోజు ఈ దరిద్రం బైబిల్ ఒపీనియన్ న్యూస్లోకి కూడా వచ్చింది. కొంతమంది, అందరు కాదండి, మన పేరును చెడగొడుతున్నారు అతి దారుణంగా. ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో కొందరు ఉన్నారు. ఈ విషయం తెలిసి ప్రసన్న మామూలుగా ఇవ్వటం లేదు ఈ మధ్యకాలం, తెలుసు కదా. ఏమండి, మామూలుగా ఒక ఆయన్ని పిలిచారట. ఏంటి నువ్వు పలానా వాడితో తిరుగుతున్నావు, ఆడెవడో తెలుసా, మనోడు కాదు, వదిలే అన్నాను. ఆ మాట వినగానే అప్పటి వరకు వాళ్ళ మీద అభిమానం కలిగిన ఆ వ్యక్తి ఎప్పుడైతే వీళ్ళు ఇలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నారో, నేను మిమ్మల్ని వదిలేస్తానే తప్ప అతన్ని నేను వదలను అని చెప్పి చక్కగా సువార్తలో వెళ్తున్నాడు. గట్టి క్లాప్స్ కొట్టండి. చక్కగా సువార్తలోకి వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఎంత చేసినా ఈ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి నీ కులమా అంటే మీ అమ్మని మీ నాన్నని సాటిస్ఫై చేస్తావా? ఎదిరించలేవా? మారలేదా? మార్పు లేదా? ఉండదు. వాడు అన్యుడు, మీ తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఆమె అన్యురాలు. నువ్వు మారావు కదా, నీ దేవుడికి కులం లేదని చెప్పలేవా? నిలబడలేవా? పైగా నీ కొడుకు కదా, మీ నాన్న మీద నిజంగా అన్ని విషయాల్లో చూడండి. వాస్తవానికి అతనికి కొంత కులం వాళ్ళ నాన్న మీద చెప్పాడు, తప్పది. అన్ని విషయాల్లో వాళ్ళ నాన్న గీసిన గీత దాటడేంటి? ఇతనిలో ఉన్నది వాళ్ళ నాన్న మీదకి నెట్టాడంతే. దొంగ, మారలేదు. అది మాకు అర్థం కాదు. మేము ఇక్కడ అమాయకులం, పువ్వు పెట్టుకొని కూర్చున్నాం అనుకుంటారు చాలామంది. కబుర్లు చెప్తుంటారు, విని వదిలేస్తాం. ఎప్పుడు మారతాడు ఇడు అనుకుంటాం. ఎందుకంటే ఆ రోజు బయట పెట్టి ఓపెన్ చేయం కదా. నీ మనసు ఇది అని ఓపెన్ చేస్తే వాడికి రావడం మానేస్తాడు. ఇక గనుక చెవి దగ్గరికి వచ్చి చెప్పాడు, చూసారా, ఎవరిని సాటిస్ఫై చేయాలనుకున్నావు? అపరిమితమైన దుర్వ్యాపారం. లోకా గారు తెలుసు కదండి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ లోకా గారు, కనిగిరి, అద్దంకి ఆ ప్రాంతాల్లో మీటింగ్ పెడుతూ ఆ మీటింగ్ పాంప్లెట్లు తీసుకొని అక్కడ లోకల్గా ఉన్న చర్చిలన్నిటికీ పాస్టర్లకు ఇవ్వాలని వెళ్ళారటండి. పాంప్లెట్లు తీసుకొని ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళేసరికి కింద అమ్మగారు ఉంది, పాస్టర్ గారు లేరు. అమ్మ, అయ్యగారు లేరా పాంప్లెట్లు ఇవ్వాలంటే? అయ్యగారు పైన ఉన్నారు, పైన ఒక స్టేర్ ఆ రోజే ప్రారంభిస్తున్నారు శంకుస్థాపన. సరే పైన ఇద్దామని చెప్పేసి పాంప్లెట్లు తీసుకొని లోకా గారు పైకి వెళ్ళారట. కరెక్ట్గా లోకా గారు పైకి వెళ్ళే టైంకి అయ్యగారు కొబ్బరికాయ ఇలా పట్టుకొని ఉన్నాడు కొట్టడానికి. లోకా గారిని చూసి ఆగిపోయాడు, గబక్కన పారేయలేడు, ఎందుకంటే చూసాడు. అలాగని కొట్టలేడు, ఆగిపోయాడు ఇలాగా. ఎందుకు ఇది? ఎందుకంటే వాళ్ళు ఏవో చెప్పారు, ఈ కొట్టకపోతే. చాలామంది ఇలాగే ఉన్నారండి క్రైస్తవ్యంలో. సేవకుడే అలా ఉన్నాడు, ఇక మనం ఎలాంటి వాళ్ళం?
అయ్యగారు పెళ్లి పత్రిక అనౌన్స్ చేయండి అని వస్తాం. పలానా రోజు మీరే పెళ్లి చేయాలి అంటారు చాలామంది. ఇంతకీ పలానా రోజు నువ్వు పెట్టుకున్న ముహూర్తం ఎక్కడికి వెళ్ళి పెట్టించుకొచ్చావు? దీనికోసం ఆల్రెడీ పంతులను కలిసి వచ్చారు వీళ్ళు. ఆల్రెడీ పంతులను కలిసి వచ్చారు ఎవరిని సాటిస్ఫై చేయడానికి. అలా పెట్టకపోతే అవతల వాళ్ళు ఊరుకోరు, వీళ్ళ బంధువులు ఊరుకోరు. అంటే దేవుని వాక్యం పక్క పెట్టేస్తాం. అయితే దీనికోసం పెట్టేస్తాం మనం. వాళ్ళు ఎవరో ఒప్పుకోరని పెట్టేస్తాం. ఎప్పటికి ఇల్లు కట్టేటప్పుడు వాస్తులు చూసుకునే దరిద్రులు ఉన్నారు తెలుసా మనలో. ఇక్కడి నుంచి ప్రారంభిస్తే ఏమండి ఇవన్నీ జరగకుండా వీటిని అడ్డుకోండి చూద్దాం. కులం లేదు, గిలం లేదు, నా కూతురికి కులం కాదు, దేవుని వాక్యం తెలిసిన వాడితో పెళ్లి చేస్తా, నా కొడుక్కి కులం కాదు, దేవుని వాక్యం తెలిసిన అమ్మాయితో పెళ్లి చేస్తా అని నిలబడండి చూద్దాం. మీరు బంధువుల్ని, కుటుంబాలని పోగొట్టుకోవాలి. అపరిమితమైన దుర్వ్యాపారం అది పోగొట్టుకొని వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చడానికి వెళ్తే పరలోకం పోగొట్టుకుంటావు. వాళ్ళు పోవడం బెటరా, పరలోకం పోవడం బెటరా? ఎవరు పోవడం బెటర్ మీరే ఆలోచించండి. పరలోకం అలాగా స్టేలో ఉంచుతాడులే దేవుడు, వీళ్ళని పోగొట్టుకోకూడదని చాలామంది పాకులాడుతున్నారు. అమ్మ పోగొట్టుకోకూడదు. అది పోద్ది తెలుసా. అపరిమితమైన దుర్వ్యాపారమందు వారితో నువ్వు కలిసి పరిగెత్తలేదా? మా తెలిసిన వాళ్ళు ఉన్నారండి, చాలా అడవుడి చేస్తున్నారు. కార్యక్రమం ఏంటంటే శోభనం. ఏంటండి ఇది కాదు. ఏంటంటే అయ్యో మా వాళ్ళు ఊరుకోరండి, మళ్ళీ అలాగండి ఊరుకోరండి, మీ పాస్టర్ గారు అయితే అయ్యి ఉండొచ్చు అండి మా వాళ్ళు. ఎందుకంటే ఆయన కూడా ప్రార్థనకి వెళ్ళేవాడు, వేరే చర్చికి వెళ్తాడు. ఏంటి ముహూర్తాలేంటి, ఈ కార్యక్రమాలేంటి, ఈ గొడవ ఏంటి, ఈ గందరగోళం ఏంటి అంటే నువ్వు క్రైస్తవుడు విన అసలు. మేం మారం. ఎందుకంటే ఈ చేయకపోతే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు. అన్యుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే. మీరు అనుకుంటున్నారు ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఓకే చెప్తే రేపొద్దున మనం చెప్పే వాక్యాన్ని ఓకే అనుకుంటారు. మీరు వెంగళప్పలు తప్ప నిజం కాదు, అది జరగదు. అది మీరు మీ వేలో స్ట్రాంగ్గా నిలబడితేనే వాడు ఆలోచిస్తాడు అవతల. తెలియదు మీకు అది ఇంత స్ట్రాంగ్ ఈయన ఎందుకున్నాడు అని తర్వాత ఆలోచన వస్తుంది. అలా కాకుండా వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోయారు అనుకోండి, ఉపయోగం ఉండదు. ఇవి జస్ట్ శాంపిల్స్ అండి. ఇక్కడ నుంచి ప్రారంభిస్తే మీ వాళ్ళ కోసం మీరు ఎక్కడ దేవుని వాక్యాన్ని విషయంలో కాంప్రమైజ్ అయ్యి ఎక్కడెక్కడ వాళ్ళ ఇష్టాన్ని నెరవేరుస్తున్నారో ఇక మీరు ఆలోచించుకోండి. అన్యులు వాళ్ళు, దేవుడిని ఎరగని వాళ్ళు బాప్తిజం తీసుకున్నారంటే దేవుళ్ళకి వచ్చేసిన వాళ్ళు అనుకోకండి. తీసుకున్నారు చాలామంది లోకంలో. అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదు. అలాంటి వాళ్ళంతా దేవుడి దృష్టిలో అన్యులు. ఎందుకంటే ఆయన ఇష్టము నెరవేర్చరు, పరలోకపు తండ్రి ఇష్టము నెరవేర్చు వీరే నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు. అంటే దేవుని ఇష్టం నెరవేర్చని ప్రతివాడు ఎవరన్నమాట? నీ పరలోకం నువ్వు చూసుకో. తల్లి ఇలా అందను, తండ్రి ఇలా అన్నాడను, భార్య ఇలా అంటుందను, బిడ్డలు ఇలా అంటున్నారను. అన్యుల ఇష్టము నెరవేర్చుచుండుట అపరిమితం. అది వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చడం ప్రారంభించు, అది ఆగేది కాదు. అపరిమితమైన దుర్వ్యాపారము. దాంట్లో తమతో కూడా మీరు పరిగెత్తలేదు అంటే, వాళ్ళు చెప్పినట్టు చేయలేదంటే, వాళ్ళలాగా మీరు వెళ్ళలేదంటే, వాళ్ళ కార్యక్రమాలు చేసినట్టు మీరు చేయలేదంటే మిమ్మల్ని దూషిస్తారు. ఆశ్చర్యపోతారు, వీడేంటి ఇలా ఉన్నాడు, ఊరందరిది ఒక దారి అయితే వీడిది ఒక దారి, గోదారి. సామెతలు మరలా ఎంతమంది దూషిస్తారు. కనుక ఆ అపరిమితమైన దుర్వ్యాపారంలో మీరు కూడా చిక్కుకున్నారా? మరో మాట చూపించి ముగించేస్తానండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఎవడైనను నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపారము విషయము అంటే బంధువుల మాట వింటాడండి, ఆ మాట ఏమండి అన్నీ చేస్తాడండి. దుర్వ్యాపారము విషయము నేరము మోపబడని వాడై ఉండాలి. అంటే బంధువుల ఇష్టం ముహూర్తాలు చూడటం, బంధువుల ఇష్టం ఆ కార్యక్రమాలు చేయడం, బంధువుల ఇష్టం వాక్యానికి విరుద్ధమైన చేయటం, బంధువుల ఇష్టం, తండ్రి ఇష్టం, ఇవన్నీ నెరవేర్చేవాడు అధ్యక్షుడుగా ఉండడానికి అన్ఫిట్ అన్నాడండి. అంతే. ఈ కులపిచ్చి, ఈ వర్గపిచ్చి,
శరీర సంబంధమైన పిచ్చులు ఉన్నాయే, కుల పిచ్చి, అన్యులు ఇష్టం అండి అది. ఈరోజు చాలామంది గ్రూపులు కడుతున్నారట, గ్రూపిజం అట. ఎంత దౌర్భాగ్యంగా ఉందండి. ఒకడు అంటున్నాడు నాతోనేనండి, అన్న మీరు ఎంతైనా చెప్పండి, మీరెంతైనా చెప్పండి, కానీ అది అది ఉండిపోద్ది అన్న, మారదన్న. ఏది? నేను 2 నువ్వు 3 అని. పరలోకం వెళ్తారని మీరు అనుకుంటున్నారా? జాగ్రత్త, సర్వనాశనం అయిపోతారు. నువ్వు 2 నేను 3. ఎవడు చెప్పాడు ఇది? ఎవడో వెధవ పెట్టాడండి, మనిషి పెట్టాడండి మనకి. విచిత్రం ఏంటంటే మనం వాడిని తిడుతుంటాం. మరలా లోకంలో పలానా వాళ్ళు వచ్చి ఈ కులాలు పెట్టే తిడుతుంటాం. దేవుడండి, ఆయన మాలా మాదిగా మీరే చెప్పండి. ఆయనకి లేనిది నాకు లేదనే వాక్యం ఏమంటే జయశాలి గారు ప్రారంభం నుంచి ఎంత గట్టిగా చెప్పేవాళ్ళండి కులం గురించి. ప్రసన్న ఎంత గట్టిగా చెప్తున్నారండి. అయినా కొంతమంది వెధవలకు వదలటం లేదంటే వాళ్ళు చాలా ప్రమాదం. పులిసిన పిండి కొంచెమైనా మొద్దంతా ఏం చేస్తుంది? అలాంటి క్యారెక్టర్ ఎవరిలోనే కనపడితే దయచేసి వాడిని సంఘం నుంచే పంపేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాడు పులిసిన పిండిని ఎవరు బాగు చేయలేరు. ఆ పులిసిన పిండి ఏం చేస్తుంది? బాగున్న పిండిని పాడు చేస్తుంది. ఏమంటే బాగున్న పిండిని వేసి పులిసిన పిండిని మంచి పిండి చేస్తారా? మీరు చేయండి చూద్దాం. అందుకే శాస్త్రులు పరిచయులను పులిసిన పిండి గురించి మీరెళ్ళాళ్ళని మార్చండి అనకండి, మార్చలేవు. పులిసిన పిండిని ఎవడు బాగు చేయలేడు. అదే మళ్ళీ ఏం చేస్తుంది? మిగిలిన పిండిని కూడా పాడు చేస్తుంది. గనుక ఈ పిచ్చెవరిలో నన్ను కనపడితే వాడిని పంపించేయండి, సంఘంలోంచే పంపించండి, తప్పే లేదు. మిగతా సంఘాన్నైనా కాపాడుకోవచ్చు. నేనైతే నాకు అధికారం ఇస్తే నేను అదే చేస్తా. ఫస్ట్ మారుతాం, మరి లేకపోతే వెళ్ళిపో. ఈ పిచ్చి కలిగిన వాడు సేవకుడుగా ఉండడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే దుర్వ్యాపారము విషయము నేరము మోపబడిన వాడు ఉండకూడదు సంఘంలో, అన్ఫిట్. కనుక బంధుప్రీతి, కులప్రీతి, వర్గప్రీతి, కొంతమందికి ఇంటి పేర్లు పిచ్చట. ఇది కూడా ఉంటుందని తెలియదండి నాకు. ఆ సంఘంలో ఆ ఇంటి పేరుటోళ్ళు డామినేషన్ ఉందని ఈ ఇంటి పేరుటోళ్ళు అందరూ వేరే సంఘం కట్టుకుంటున్నారు. ఊరెళ్ళాను నేను, కట్టుకుంటున్నారండి, నిజమే అండి. అది యమనేడమన్నూరు అని ఒంగోలు పక్కన ఉందండి. 2 చర్చిలు ఉన్నాయి. నన్ను ఫస్ట్ టైం తీసుకెళ్ళిన ఆ సహోదరుడు నాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అన్న ఇది తెలుగుదేశంలో చర్చ్ అని, ఇది కాంగ్రెస్ వాళ్ళ చర్చ్ అని అన్నాడు. ఫిలమెంట్లు రాలిపోయినాయి నాకు. 2-3 చర్చి ఉండటం చూశాను. ఇది కాంగ్రెస్ అట్ట, ఇది తెలుగుదేశం, మరి వైసీపీ వాళ్ళది లేదంటే కడుతున్నారు అంటున్నాడు. ఇలాంటి వాళ్ళందరికీ పరలోకం ఇవ్వాలా దేవుడు? ఇలాంటి వాళ్ళందరికీ పరలోకం ఇవ్వాలా? ఇది మీరు కఠినంగా ఉండండి చూద్దాం. మిమ్మల్ని దూషిస్తారు, నిందిస్తారు. దుర్వ్యాపారం విషయము మిమ్మల్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళి ఆడుకుంటారు. నేను కొన్ని అనుభవిస్తున్నానులేండి, చాలామందికి తెలుసు. అది మామూలుగా అనుభవించట్లేదు. అయినా నేను చాలా స్ట్రాంగ్ అని చాలామందికి ఇప్పుడే అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. నేను చాలా స్ట్రాంగ్ అండి, ఇన్నర్గా చాలా స్ట్రాంగ్. ఇన్నర్గా ప్రసన్న అన్నారు, నాన్న నువ్వు చాలా మొండోడి, నన్ను చాలా ధైర్యం నీకు. ఎందుకంటే 58 లక్షలు అప్పండి మూవీకి. ఉపేంద్ర అన్నది ఫోన్ చేసి సంతోషం ఏమీ చేసుకో మాకు సంతోషం అంటున్నాడు. సరిపోయింది. మమ్మల్ని భయపడిపోతున్నారంటే సహోదరుడు ఏమైపోతాడని. నేనేం కానండి, చాలా స్ట్రాంగ్. ఎందుకంటే ఒకటే మాట, మనుషులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టాడు. అవుతుంది, మూవీ కూడా అవుతుంది. ఓకే, వీలైతే రేపు మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాను. ఒక క్లిప్ చూపిస్తానండి, ఆ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో మీరు చూద్దరు. కానీ ఓకే, మీరు మాత్రం అపరిమితమైన ఆ దుర్వ్యాపారం అందు చిక్కుకోకండి. ఎందుకంటే చివరికి ఆ మాట కూడా చూపిస్తే బాగుంటుంది. ముగించేస్తాను. 2 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. మనం ఎవరం బాప్తిజం తీసుకున్న రోజే క్రీస్తు యేసుతో పాటు సైనికులం. మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టాలని. సైనికుడి లక్ష్యం తనను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టాలి. మనల్ని దండులో చేర్చుకున్నది క్రీస్తు. నువ్వు సైనికుడివి, నిన్ను దండులో చేర్చుకున్నది ఎవరు? క్రీస్తును సంతోషపెట్టాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోడు. వ్యాపారం అనగానే బిజినెస్ అనుకోకండి.
దుర్వ్యాపారం అనగానే ఒక మందు అనుకోకండి. జీవన వ్యాపారం అంటే భార్యను సంతోషపెట్టడం, పిల్లల్ని సంతోషపెట్టడం, నా జీవితంలో నా పిల్లల్ని నా స్థాయిలో ఉంచాలి, వాళ్ళని ఫారిన్లో సెటిల్ చేయాలి. ఇవన్నీ చేశాక వస్తాడు దేవుడి దగ్గరికి. కొంతమందిని చూస్తుంటే మన వాళ్ళే చాలామంది చెప్తుంటారు, అన్న జాబ్లో సెటిల్ అయ్యాక చూడన్నా ఎరగదీస్తానంటాడు. ఏంటి, ఆల్రెడీ సాతాన్ని ఎరగదీసి ముక్కలయ్యి ఉంటావు. అప్పటికి ముక్కలయ్యి ఉంటావు, ఏం చేయరు. నిజం చెప్తున్నాను కదా, ఏమీ లేనివాడే చేస్తాడంటే. ఉన్న ప్రతి రూపాయి దేవుడు నా లైఫ్లో చూశాను, బైబిల్ కూడా అదే చెప్పింది. డబ్బు ఉన్నవాడు దీన్ని కొంచెం దాచుకుందాం అనుకుంటాడు కానీ పెట్టడండి. లేనివాడు ఎటూ లేదు కదా, ఉన్నదాన్ని తీసుకెళ్ళి దేవుడిలో పెడతానంటాడు. కనుక ఏదో ఉద్యోగం వచ్చినప్పుడు ఎరగదీస్తా, బిజినెస్ ఒకటి చేస్తున్నాను ఆ తర్వాత ఎరగదీస్తా, లేదంటే ఇంకోటి ఏదో చేస్తా కాదు. చెయ్యి. ఇప్పుడు నువ్వు జీవన వ్యాపారంలో చిక్కుకున్నావు, నీ భార్యను సంతోష పెట్టాలనుకున్నావు, ఆమెను టార్గెట్ పెట్టిందో, తల్లిని సాటిస్ఫై చేయాలనుకుంటుంది, నా జన్మనిచ్చిన తల్లి ఇది పెట్టింది నేను అది చేస్తా అంటాడు. అబ్బా, ముద్దు బిడ్డ, సాతాను ముద్దు బిడ్డ. ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకోడు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, నిజంగా మీరు కోరుకున్నంత మార్పు కోసమే సంఘంలోనికి వచ్చిన మమ్మను సేవకులు వాక్యం అనే సుత్తితో, రెండంచులు గల ఈ కత్తితో మలుస్తున్నారు. నిజంగానైనా ఆ సుత్తి దెబ్బలు, ఆ కత్తి పోట్లే మమ్మల్ని సరైన మార్గంలోకి తీసుకొని వస్తాయి. ఈరోజు నా మాటలు కూడా చాలామందికి కత్తిపోట్లని నాకు తెలుసు. అది నా మాట కాదు, మీ మాట. హృదయంలో పొడవబడిన వారై మారితే మంచి మార్గంలో ఉంటారు. లేక విభేదించి నన్ను దూషిస్తూ వెళితే మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారు అవుతారు. మీ పిల్లలు వాక్యం నిర్లక్ష్య పెట్టిన వారుగా కాక మీ చిత్తానికి తల వంచిన వారిగానే ఉంచమని అర్థిస్తూ, రాత్రికి జరగబోయే సభలో తోడుగా ఉండండి, నా తర్వాత జరగబోయే పాఠంలోనూ తోడుగా ఉండి మీ పిల్లల హృదయాలలో ఈ వాక్యమును ఫలింప చేయమని మరొకసారి మీ కుమారుడు రాజేంద్రనను, ప్రిన్సిపల్ గారు సూర్యప్రకాష్ గారిని, వారి వారి కుటుంబాలను సహకరించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించమని, అక్క భారత అక్కను కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డలిద్దరిని కూడా దీవించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.